నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు. తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. కక్ష సాధింపు అరెస్టుపై ఉద్యమ స్ఫూర్తితో న్యాయ పోరాటం చేస్తామన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసులో సిబిఐ విచారణ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన అయేషా మీరా తల్లిదండ్రులు. ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని, ప్రభుత్వ ఆస్తుల అన్యాక్రాంతానికి పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించే లేదని తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ హెచ్చరించారు. మండల రెవెన్యూ కార్యాలయంలో శనివారం తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ మండల రెవెన్యూ అధికారి బాధ్యతలో ప్రభుత్వ ఆస్తులను కాపాడటం ఒక భాగమని అన్నారు. తెనాలి తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టాక భూ సర్వే రికార్డుల పరిశీలనలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్న విధానాన్ని వివరించారు. నందివేలుగు డొంక పోరంబోకు సుదీర్ఘకాలం ఒక వ్యక్తి ఆక్రమించుకున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నామని, అదేవిధంగా పినపాడు చెరువు భూమి 2 ఎకరాలు సర్వే నంబర్ 137 ప్రభుత్వ భూమిగా గుర్తించి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. మండల పరిధిలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చట్టపరమైన అంశాలతో ముందుకెళ్తున్నామని అన్నారు. ఆక్రమణ జోలికి ఎవరు వెళ్ళినా చట్టపరమైన ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. గత కొంతకాలంగా అంటే తహసీల్దార్గా నేను ఇక్కడ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ప్రభుత్వ భూములను కాపాడడమే నా ఉద్యోగ ధర్మం కూడా. మరి ప్రభుత్వ భూముల లెక్కలు వివరాలు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉంటాను నేను. ఈ క్రమంలో గమనిస్తే ఈ మధ్యకాలంలో ప్రభుత్వ డొంక పోరంబోకు నందివేలుగు గ్రామంలో పాత సర్వే నెంబర్ 52, అట్లాగే కొత్తగా రీసర్వే జరిగిన తర్వాత ఎల్పిఎం నెంబర్ 222, 223గా ఉంది. మొత్తం 1 ఎకరం 73 సెంట్లు ఎవరో ఒక వ్యక్తి ఆక్రమించి మరి ఇప్పుడు సుదీర్ఘకాలంగా 2001 నుంచి సుమారు 24 సంవత్సరాలుగా ప్రభుత్వ భూమి, రైతులకు ఉపయోగపడాల్సిన డొంక పోరంబోకు భూమి మరి ఒక వ్యక్తి ఆధీనంలో ఉందనేది సమాచారం ఉంది. మరి దీని మీద లీగల్గా ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయో అన్నీ వెరిఫై చేసాం. ఆ డొంకని ఈ మధ్య కాలంలోనే సుమారు ఒక 4 రోజుల క్రితం దాన్ని స్వాధీనపరుచుకున్నాం. అది ప్రభుత్వ భూమి అని అక్కడ బోర్డులు ఏర్పాటు చేసాం. డొంకని రైతులకు ఏ విధంగా ఉపయోగపడే విధంగా కూడా దాన్ని స్కేలింగ్ చేయించాం. ఈ మధ్యకాలంలో మరి పినపాడు గ్రామంలో చూసుకుంటే 2 ఎకరాల 93 సెంట్లు ఉన్న ప్రభుత్వ చెరువు పోరంబోకు సర్వే నెంబర్ 137 కొంతమంది వ్యక్తులు సర్వే నెంబర్ 148కి సంబంధించిన డాక్యుమెంట్లుగా చూపిస్తూ ఏదో ఒక కాగితాన్ని తీసుకొచ్చి అది మా పూర్వీకులు అని చెప్పేసి దాన్ని ఆక్రమించే ప్రయత్నం చేశారు. దాన్ని కూడా మరి పంచాయతీ సెక్రటరీ అట్లాగే స్థానికుల సహకారంతో ఈ మధ్యకాలంలో దాన్ని స్వాధీనం చేసుకున్నాం. అంటే ప్రభుత్వ భూమి అనగానే ఎవరైనా ఆక్రమించేయచ్చు అనే ఆలోచనని విరమించుకోండి. ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపైన ఇప్పుడు కొత్తగా చట్టాలు వచ్చాయి. చాలా బలమైన చట్టాలు ఉన్నాయి. ఏదో ఒక కాగితం చూపించో లేకపోతే ఏదో ఒక రూపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించేయచ్చు అనే దుర్బుద్ధి ఉన్న వాళ్ళకి చెప్పదలుచుకున్నాను నేను. ఎట్టి పరిస్థితుల్లో మా డిపార్ట్మెంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వివిధ శాఖల అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ, అట్లాగే ఈ మధ్యకాలంలో ఇరిగేషన్ నుంచి కూడా లిస్టులు తెప్పించాం. అట్లాగే ఆర్డబ్ల్యూఎస్, అదర్ డిపార్ట్మెంట్స్, ఆర్ఎన్బి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు దురాక్రమణకు గురయ్యాయి వాటన్నిటినీ లిస్ట్ అవుట్ చేసాం ఇప్పటికే సుమారుగా. మరి అన్ని డిపార్ట్మెంట్లతోనూ కలిసి ఎక్కడ ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించినా కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఒక వివాదం తలెత్తినప్పుడు చట్టాన్ని చేతిలో తీసుకున్న వారిపై కేసులు నమోదు చేయటం ఏమాత్రం తప్పు కాదని, అయితే ఆ వివాదం లేని వారిపై కూడా ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేయటం రాజకీయ కక్ష సాధింపు చర్య అవుతుందని, అలాంటి అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కొలకలూరు గ్రామంలో నిర్వహించిన సమావేశంలో అన్నారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఈ నెల 2వ తేదీన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత వినాయక నిమజ్జన కార్యక్రమంలో చోటు చేసుకున్న వివాదం నేపథ్యంలో పోలీసులు వివాదంలో లేని వారిపైన అక్రమ కేసులు నమోదు చేయడం సరైన విధానం కాదని శుక్రవారం రాత్రి కొలకలూరు గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఎస్సీ కాలనీలో గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమైన తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటనలు కొలకలూరు గ్రామంలో చోటు చేసుకోలేదని అన్నారు. వివాదాలు లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను టార్గెట్ చేస్తూ పోలీసులు కేసులు నమోదు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ప్రశాంతతకు నిలవైన కొలకలూరు గ్రామంలో ఇటువంటి కక్ష సాధింపు దూరం ఏమాత్రం సరికాదని అన్నారు. ఎవరి అభిమానులు వారికి ఉంటారని, వారి పరిధిలో కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే పార్టీ పరంగా న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న వారిని టార్గెట్ చేస్తూ కేసులు నమోదు చేయడం సరైన విధానం కాదని అన్నారు.
వినాయక చవితి నిమజ్జనం ఉత్సవంలో వివాదం ఉన్న వారిని, చట్టాన్ని చేతిలో తీసుకున్న వారిని అరెస్ట్ చేయడం తప్పు కాదని, సంఘటనలో లేని వారిపై కూడా కేసులు నమోదు చేయడానికి తాము ప్రతిఘటిస్తున్నామని అన్నారు. మీడియా సమావేశంలో గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోడూరు రమేష్, కొలకలూరు పాపారావు, చిన్న మోషే, పినపాటి రాజా, సుద్దపల్లి వీరయ్య, కోడూరు సాంబశివరావు, అమీర్ బాషా, ఉన్నం గోవర్ధన్, సుద్దపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తుల్ని కావాలని చెప్పి గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ తిరుగుతున్న వ్యక్తుల మీద, యువకుల మీద, వినాయకుడి నిమజ్జనం రోజు జరిగిన ఇష్యూస్ని, వాటికి సంబంధం లేని వ్యక్తుల మీద కేసులను నమోదు చేయటం అనేది ఇది దుర్మార్గమైన చర్య. ప్రధానంగా ఒక మాజీ శాసనసభ్యుడిగా, వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్తగా ఈరోజు నేను ఇక్కడికి వచ్చి గ్రామంలో పరిశీలించడానికి ఎందుకు వచ్చానంటే, ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ చట్టాన్ని చేతిలో తీసుకుంటే వాళ్ళని ఎవరినైనా కానీ కేసులు పెట్టుకోవచ్చు, దాంతో తప్పేం లేదు. కానీ కావాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ని, సంబంధం లేని వ్యక్తుల్ని, పాల్గొన్న వ్యక్తుల్ని, వైఎస్ఆర్ పార్టీలో తిరుగుతున్నారని చెప్పి ఇదేదో టెర్రరైజ్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళని కూడా ఈ కేసుల్లో ఇరికిద్దామని చూస్తున్న ప్రయత్నంగా తెలిసింది. నేను మాజీ శాసనసభ్యుడిగా ఆ రోజు నాకు గ్రామస్తులు చెబితే, ఆ రోజు సీఏ గారికి చూద్దామని చెప్పి మా పిఏ ఫోన్ చేస్తే సీఏ గారు అవుట్ ఆఫ్ స్టేషన్ అని తెలిసింది. తర్వాత నేను ఎస్ఐకి, కన్సల్ట్ ఎస్ఐ, రూరల్ ఎస్ఐకి నేను చెప్పడం జరిగింది, అమ్మ అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో ఎవరన్నా ఉంటే మీ చట్ట ప్రకారం చేసుకోండి, కానీ కేసుల్లో లేని వ్యక్తులను మాత్రం దయచేసి మీరు ఎవరో ఏదో చెప్పారన్న ఇంకోటి అని చూడమంటే, లేదు సార్ మేము పరిశీలిస్తామని చెప్పి నాకు చెప్పడం కూడా జరిగింది. కావాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీలో తిరిగే వ్యక్తులను మాత్రం కావాలని ఇరికిస్తే మాత్రం డెఫినెట్గా వైఎస్ఆర్ పార్టీ ఊరుకోవద్దు. డెఫినెట్గా దీన్ని చాలా తీవ్ర పరిణామంగా తీసుకొని పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో అనేది నిదర్శనంగా తీసుకోవచ్చు. మరి ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తి పైన మరి కేసు నమోదు చేయడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. మరి కళ్ళు మూసుకొని వ్యవస్థ పనిచేస్తుందా అని చెప్పానని మేము బాధిస్తూ ఉన్నాము. మరి పోలీసు వ్యవస్థ పట్ల మరి ప్రజలకి చాలా నమ్మకం ఉంది. మరి ఉన్నతాధికారులు ఎవరు ఒత్తిడికి లోనయ్యి ఈ సంఘటనలకు పాల్పడుతూ ఉన్నారనేది మీ సభాముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. మరి హోమ్ మినిస్టర్ గారు, వంగలపూడి అనిత గారు కూడా చొరవ చూపించాలి. మేము దీన్ని మళ్ళీ కూడా ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్తాం, హ్యూమన్ రైట్స్కి వెళ్తాం, లోకయుక్తకు కూడా వెళ్ళి మేము మా అభ్యర్థనలను వాళ్ళకి తెలియజేస్తామని చెప్పని మేము అందరం కూడా, గ్రామస్తులందరం కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. ఎప్పుడూ లేనటువంటి సంస్కృతిని గత ఈ సంవత్సరం తీసుకురావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం ఇక్కడ గ్రాండ్గా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని, ఇదితో వీళ్ళు మా పార్టీ లేని టైంలో కూడా ఇలా చేస్తారన్న కక్ష సాధింపు చర్యలుగా ఆ రోజు లేనటువంటి వ్యక్తులపై కేసులు నమోదు చేసి ఇంకా కొంతమందిపై కేసులు నమోదు చేస్తాము, వీళ్ళని ఎలా అయినా అనగదొక్కాలన్న ఆలోచనతో ఇలాంటి కేసులు నమోదు చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు, ఎప్పుడూ లేదు. ఈ కొలకలూరు గ్రామంలో, ఈ పల్లెలో అలాంటి సంస్కృతి లేదు. కొంతమంది వ్యక్తులు ఇలాంటి పనులు చేస్తున్నారు. త్వరలో వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టడం జరుగుతుంది. ఇది మీకు మంచి పద్ధతి కాదని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో సిబిఐ దర్యాప్తులో కూడా తమకు న్యాయం జరుగుతూనే ఆశాభావం వ్యక్తం కావటం లేదని ఆయేషా మీరా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సిబిఐ నోటీసు తీసుకునేందుకు ఆయేషా మీరా తల్లిదండ్రులు షంషా బేగం, ఇక్బాల్ బాషాలు నిరాకరించారు. ఈ క్రమంలో శనివారం తమ నివాసంలో ఆయేషా మీరా తల్లి షంషా బేగం సిబిఐ విచారణ తీరుపై స్పందించారు. తాము ప్రభుత్వం ద్వారా సిబిఐని ఆశ్రయించామని, ఈ కేసులో ప్రభుత్వ బాధ్యత కూడా ఉందని అన్నారు. దర్యాప్తు కాపీ వివరాలు తమకు ఇవ్వాలని అన్నారు. దర్యాప్తు రిపోర్ట్లో ఏముందో తెలియకపోతే తమ నిర్ణయం ఏమని చెబుతామని అన్నారు. దర్యాప్తు ముగిసిందని చెప్పాక మళ్లీ నోటీసులు ఇవ్వటం ఏమిటని అన్నారు. జూన్లో సీల్డ్ కవర్లో కోర్టుకు నివేదిక సమర్పించినట్లు సిబిఐ ప్రకటించిందని, ఆ దర్యాప్తు కాపీ తమకు అందజేయాలనే భావన వ్యక్తం చేశారు. ఒరిస్సా, ఏపీ, తెలంగాణ సిబిఐ అధికారులు దర్యాప్తు చేశారని, అయినా తమ వంటి మధ్యతరగతి బాధితులకు న్యాయం జరగదని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 20వ తేదీన సిబిఐ వాళ్ళు కేసు ముగిసిపోయిందని సీల్డ్ కవరు హైకోర్టు కానీ సిబిఐ కోర్టుకి ఇవ్వటం జరిగిందండి. ఇప్పుడు సెప్టెంబర్ 6వ తేదీన ఒక నోటీస్ పంపించి పోలీసుతో పంపించారు. అందులో
ఒక వ్యక్తి పేరు పెట్టి ఆ సెక్షన్స్ పెట్టి ఇదిగో ఈ కేసులో ఇతనున్నాడు, మీకేమైనా అభ్యంతరాలు ఉంటే తెలపండి అన్నారు. మీరు ముగిసిపోయిందని చెప్పి 3 నెలల ముందే చేసేశారు. మళ్ళీ ఆ నోటీసులో ఆ వ్యక్తి పేరు తీసుకురావటం ఏంటని మాకు అర్థం కావట్లా. దాన్ని ఏం అనుకోవాలి చెప్పండి? హాస్యాస్పదంగా ఉంది కేసు మాత్రం. ఇది సంచలనం సృష్టించినటువంటి కేసు అండి. ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఆ కేసు. ప్రజలకు జవాబుదారి సిబిఐ వాళ్ళు, అలాగే ప్రభుత్వానికి సిబిఐ జవాబుదారి. మరి ఆ నోటీసు పేరెంట్స్కి ఇవ్వాలి, బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి. అలాగే గవర్నమెంట్ ద్వారా వెళ్ళింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి, ఆ స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి, అలాగే హోమ్ మినిస్టర్కి, అలాగే డీజీపీకి ఇస్తూ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఒక కాపీని పంపించాల్సిన అవసరం ఉంది. ఏమీ చేయకుండా 3 నెలల తర్వాత మీకు నోటీస్ పంపిస్తాం, మీరు తీసుకోండి, దీని మీద మీ అభ్యంతరాలు అంటే అసలు ఆ రికార్డులు ఏముంది, ఆ కాపీలో ఏముందో మాకు తెలియకుండా మేము అభ్యంతరం ఎలా తెలుపుతామండి? మీరు మా కాపీ ఇచ్చారా? కంపల్సరిగా ఇప్పుడు ప్రభుత్వం కూడా జవాబుదారీ అవ్వాలండి. ఎందుకంటే ఈ కేసు ప్రభుత్వం ద్వారా మేము సిబిఐకి వెళ్ళటం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టరు, డీజీపీ కూడా స్పందించాలి దీని మీద. గత 2 రోజులుగా తెనాలి, కొల్లిపర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనానికి కాస్త ఇబ్బందిని కలగజేస్తాయని చెప్పాలి. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భాద్రపద మాసం బహుళపక్షం వర్ష ఋతువు కొనసాగుతున్న క్రమంలో శనివారం తెనాలి పట్టణంలో కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడిన దినసరి వేతనంతో జీవనం గడిపే వారికి ఈ కురిసిన వర్షం ఇబ్బంది గురిచేసింది. ఇదే క్రమంలో మండల కేంద్రమైన కొల్లిపరలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు తటాకనం తలపించాయి. పాదచారులకు, వాహన చోదకులకు అసౌకర్యం వెంటాడింది. తెనాలి ఐతానగర్ రక్షణ సైన్యం సెంట్రల్ కోర్ ప్రార్థనా మందిరం నందు యవ్వన స్త్రీల జూనియర్ గృహ సమితి ర్యాలీ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి ఐతానగర్లోని రక్షణ సైన్యం సెంట్రల్ కోర్ ప్రార్థనా మందిరంలో శనివారం యవ్వన స్త్రీల జూనియర్ గృహ సమితి ర్యాలీ కార్యక్రమాన్ని చెన్నై రక్షణ సైన్యం కల్నల్ రజియా గురునామ్ మసి, టీఎస్డబ్ల్యూఎం మిక్కిలి సునీత కుమారి ముఖ్య అతిథులుగా పాల్గొని ఆత్మీయ ప్రార్థనతో దీవెన అందజేశారు. లెఫ్ట్ కల్నల్ గేరా సియోను కుమారి ఆధ్వర్యంలో కె మరియమ్మ, బి సుజాత, పి హైమావతి, కారుమంచి సుజాత, రాజకుమారి, సెంట్రల్ కోర్కి చెందిన 26 సంఘాల స్త్రీ పురుషులు 350 మంది ఈ ఆత్మీయ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాతకాలంలో బయట అమ్మవాడు, బయటంతా ఊడ్చేవాడు, నీళ్లు చల్లేవాడు, బాత్రూమ్స్ కడిగేవాడు, ఇవన్నీ చేయడం వలన పెళ్ళికి మద్దతు కదులుతూ ఉంటాయి. అందుకని మా దగ్గరకు వచ్చే ప్రతి ఆడపిల్ల కూడా నార్మల్ డెలివరీ అయ్యేది. ఇప్పుడు ఎంతమంది నార్మల్ డెలివరీ అవుతున్నారా? అందరూ సిజేరియన్ చేయించుకుంటున్నారు, సిజేరియన్ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే మనము ఎక్కువగా కదలకపోవడం. ఎందుకంటే నాకు వచ్చే ప్రతి పేషెంట్ని నేను అలా కూర్చోమని అడుగుతాను. ఇంటర్మీడియట్ అమ్మాయిని ముందు మలాసనం వేయమని అడుగుతాను. మలాసనం అంటే ఏంటంటే మనం ఎలా అయితే పాతకాలం బాత్రూమ్స్ వాడుకున్నామో అలా కూర్చోగలగడం. ఎప్పుడైతే మీరు అలా కూర్చోలేకపోతున్నారో మీ పెల్విక్ మజిల్స్ సరిగా పనిచేయలేదు. వీఆర్ నాట్ యూజింగ్ అవర్ పెల్విక్ మజిల్స్. పెల్విక్ మజిల్స్ వల్లనే డెలివరీ ఆఫ్ ది బేబీ వస్తుంది. ఆ మజిల్స్ మనం యూజ్ చేస్తూ ఉంటేనే అవి సాఫ్ట్ అయ్యి, కండరాలు గట్టిగా ఉండి సాఫ్ట్ అయ్యి అన్ని రకాల మూమెంట్స్ జరిగి నార్మల్ డెలివరీస్ జరుగుతాయి. రోజుకు ఒక కప్పుట తింటే చాలా మంచిది. సో మీ స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ స్నాక్స్ కింద కంపల్సరిగా వేరుశనగలు కానీ, నువ్వులు కానీ, లేకపోతే సున్నుండలు కానీ ఇట్లాంటివి మాత్రమే, అంటే ఏంటంటే తృణధాన్యాలతో కానీ పప్పు పదార్థాలతో కానీ చేసిన స్నాక్స్ పట్టుకెళ్ళండి. Came to Junior Home League Rally at Tenali Division. We all are thankful to territorial leaders and divisional leaders. We come to empower, equip and encourage the young children as they are future generation. Every young girl are valued and precious in the sight of God. దేవుని భయములో అలాగే మనుషుల దయలో ఎలా ఎదగాలి, ఏ విధముగా వారి జీవితాలను చక్కదిద్దుకోవాలనేటువంటి విషయాలు మరి రాష్ట్రీయ ముఖ్య స్థానం నుంచి వచ్చినటువంటి లెఫ్టినెంట్ కర్నల్ రజియా మసి అమ్మగారు వారు మనతో ఉండటం కూడా చాలా సంతోషం. వారికి సహకారులుగా ఉన్నటువంటి మేజర్ సునీత కుమారి అమ్మగారిని కూడా చూడటం చాలా సంతోషం. వారిరువురు కూడా మరి ఈ యొక్క తెనాలి మండలంకు వచ్చి యవనస్తులైన బిడ్డలందరినీ ఆశీర్వదించి మరి వారిని దీవించి అనేకమైనటువంటి గొప్ప తలాంతులతో వారిని ముందుకు నడిపించాలని ఈ స్థలానికి వచ్చి ఉన్నారు. ఎంతోమంది యవనస్తులు వచ్చి ఉన్నారు.
వారందరూ దీవించబడలాగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి యొక్క ఈ మీటింగ్ ద్వారా తెనాలి పట్టణం అంతా కూడా దీవించి ఆశీర్వదించబడుగాక. అదేవిధముగా ఇలాంటి ఏర్పాట్లు చేసిన సెంట్రల్ కోర్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ క్రిస్ దాసాయి గారికి, ట్రెజరర్ గారు గాలి రవికుమార్ గారికి, అదేవిధముగా సెక్రటరీ కనకరత్నం గారికి, సంఘ సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు. శ్రీ చైతన్య విద్యా సంస్థల ఫ్రెషర్స్ డే వేడుకలు తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కళాక్షేత్రం నందు శనివారం ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కళాక్షేత్రం వేదికగా శనివారం శ్రీ చైతన్య విద్యా సంస్థ ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఆ సంస్థ ఏజీఎం దుర్గాప్రసాద్, డీన్ చంద్రశేఖర్లు విద్యార్థుల కేరింతల నడుమ ప్రారంభించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా ఫ్రెషర్స్ డే కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది. పలువురు అధ్యాపకులు సంస్థ ఆశయాలను, విద్యార్థుల కర్తవ్యాలను, భవిష్యత్ కార్యాచరణపై విలువైన సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సముచిత రీతిన సత్కరించారు. అసోసియేట్ డీన్ బి తిరుపతిరావు, రేపల్లె బ్రాంచ్ ప్రిన్సిపాల్ ఎన్ రజనీబాబు, తెనాలి బ్రాంచ్ ప్రిన్సిపాల్ ఏడుకొండలు రామకృష్ణారెడ్డి, శ్రీనివాస్, ఏవోలు వెంకట్రాయుడు, జనార్దన్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. ఒక చదువుకున్న విద్యార్థికి ఏ దేశం వెళ్ళినా సరే ఎక్కడైనా కానీ సెటిల్ అవ్వగలడు, ఎక్కడైనా రాణించగలడు. ఒక వ్యవసాయదారుడు వెళ్ళి వేరే దేశంలో మనుగడ సాధించలేడు. ఒక బిజినెస్ వెళ్ళి వేరే దేశంలో మనుగడ సాధించలేడు. ఒక చదువుకున్న వాళ్ళు మాత్రమే ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వెలుగుని నింపుకోగలడు. అంటే చదువుకున్న విలువ అలాంటిది. ఎవరైతే తన కర్తవ్యాన్ని మర్చిపోకుండా కష్టపడి చదువుకున్నాడో వాళ్ళకి వచ్చేది. వాళ్ళు ఇవాళ ఐఐటీలో చదువుతున్నారు. ఎందుకు ఐఐటీలోనే మనం ఐఐటీని ఎందుకు మాట్లాడుకుంటున్నాం, లేకపోతే ఎన్ఐటీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం, డీమ్డ్ యూనివర్సిటీస్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం, లేకపోతే నీట్లో మెడికల్ కాలేజ్ సైన్స్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్ అవన్నీ. దానిలో వన్స్ అడ్మిషన్ మనం తీసుకున్నట్లయితే బయటకు వచ్చే లోపల మనకు జాబ్తో పాటు బయటకు వస్తాం. ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ 4th ఇయర్ డిగ్రీతో పాటు నీ కంపెనీ సెలెక్షన్ కూడా జాబ్తో బయటకు వస్తాం. అప్పుడు నీకుండే డిమాండ్ వేరు, నీకుండే ఇన్కమ్ అంటే నీకు వచ్చే శాలరీ వేరు. తెనాలి కొత్తపేటలోని తాలూకా హైస్కూల్లో 2005-2006 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పెన్షన్ అసోసియేషన్ హాల్లో శనివారం ఘనంగా జరిగింది. తెనాలి కొత్తపేటలోని తాలూకా హైస్కూల్లో 2005-2006 విద్యా సంవత్సరం 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పెన్షన్ అసోసియేషన్ కార్యాలయ సమావేశ హాల్లో శనివారం కోలాహల వాతావరణంలో కొనసాగింది. 20 సంవత్సరాల తర్వాత ఒక చోటకు చేరిన పూర్వ విద్యార్థులు ఆనాటి జ్ఞాపకాలను తలుచుకుంటూ నేటి తమ స్థితిగతులను పరస్పరం తెలియజేసుకుంటూ ఉల్లాసం గడిపారు. ఏమో పంచుకోవాలని తీర్మానించుకున్నారు. తాలూకా హైస్కూల్లో 10వ తరగతి చదివిన వారంతా జీవన ప్రయాణ చోట విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పరస్పరం ఆనందం పంచుకున్నారు. పాసం వెంకటేష్, కుర్రాజా, గోలి కోటేశ్వరరావు, ఇస్మాయిల్, అన్నం అనిల్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఉత్సాహంగా జరగడానికి ప్రతి ఒక్కరు కారణం. నేను ఇంకోలో కాదు, కార్యక్రమం గ్రూప్ లో అందరూ రెస్పాండ్ అయ్యి ప్రతిరోజు ఫాలో అప్ చేస్తూ ఒకరోజు చేసినా ఇంకో రోజు వేరే వాళ్ళు చేసి ఇక్కడ గ్యాదర్ అయినటువంటి ప్రతి ఒక్కరు కృషి ఈ రోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం తాలూకా హై స్కూల్ 2005-2006 బ్యాచ్ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ సక్సెస్ అవడానికి కారణం. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మేము ఇట్లా కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాము. మీడియా ముఖ్యంగా ఒకటి చెప్పాలనుకుంటుంది మెయిన్ ఏంటంటే, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే క్షమించండి. వాళ్ళని కూడా కలుపుకునే ఉద్దేశమే ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కనుక మాకు కాంటాక్ట్ అయ్యి మీరు కూడా చేస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి చేసే ప్రతి కార్యక్రమంలో మిమ్మల్ని కలుగుతుంది ఎక్కువ మందితో చేయాలని కోరుకుంటా ఉన్నాం. అంతేకాకుండా మొట్టమొదటిగా మాకు చదువులు చెప్పినటువంటి గురువులను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటివి మరీ ముందు ఇంకా
గట్టుగా ప్రోగ్రాంగా జరపాలని మనస్ఫూర్తిగా ఇక్కడ ఏమన్నా కానీ ఇంకా తక్కువైన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నా కానీ ఇంకా గట్టుగా ప్రోగ్రాం ఇంకా గట్టిగా చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది జరగడానికి ముఖ్యంగా మనందరం పెద్దవాళ్ళు అయిపోతున్నాము, మళ్ళీ కలుస్తామో లేదు అన్న ఉద్దేశంతో పెట్టాము. దీనికి ముందుగా గోలి కోటేశ్వరం, పాసం వెంకటేష్ ఇట్లా చాలా మంది కూడా ముందుండి నడిపించారు. ఇంతమంది ఇక్కడ వచ్చేసినందుకు వారికి కృతజ్ఞతలు. నేనైతే బ్యాంకింగ్ సెక్టర్లో చేస్తున్నాను. చాలా లాంగ్ నుంచి చాలా ఇంట్రెస్ట్గా చాలా ముందుగా వచ్చామని చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎక్కువ మంది రావాలి, ఇంకా ఎక్కువ సహాయం చేయాలి, ఇంకా ఎక్కువ తమిళనాడు పర్సెంటేజ్. మండల న్యాయ సేవాధికారిక సంస్థ వారి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని శనివారం కోర్టుల ప్రాంగణంలో నిర్వహించి 555 కేసులు పరిష్కరించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ శనివారం మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో తెనాలి కొత్తపేటలోని జిల్లా కోర్టుల ప్రాంగణంలో నిర్వహించారు. కేసుల పరిష్కారానికి 4 బెంచులు ఏర్పాటు చేశారు. 555 కేసులు పరిష్కరించగా వాటిలో 54 సివిల్ కేసులు కాగా 499 క్రిమినల్ కేసులు, 2 ప్రీ లిటిగేషన్ కేసులు ఉన్నాయి. సదరు కేసుల పరిష్కారం ద్వారా 4 కోట్ల రూపాయల పైకం బాధితులకు ఇప్పించారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో న్యాయమూర్తులు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎం శ్రీధర్, అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ షేక్ అబ్దుల్ షరీఫ్, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ రాజశేఖర్ న్యాయ సేవలు అందించగా లోక్ అదాలత్ మెంబర్లు గువ్వల పద్మావతి, బి రాజ్యలక్ష్మి, కేవీఎల్ ప్రభావతి, షేక్ అమీర్ ఖాన్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతల ప్రభాకర్, పలువురు న్యాయవాదులు, పోలీసు సిబ్బంది, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు. వెళ్ళినా కూడా నాకు ఇంకా నా కుటుంబంలో, నా పేరెంట్స్ కుటుంబంలో నాకు ఎటువంటి హోపు లేదు, చావైనా బతికైనా తనతోనే బతుకుతానని చెప్పి మాకు అంటుంది సార్. ఆ అబ్బాయి ఏమో నాకు ఆ అమ్మాయి వద్దు, నాకు విడాకులు ఇప్పించండి అన్నాడు. 10 ఏళ్ళు పైన అయిపోయింది సార్ పెళ్ళి అయ్యి కూడా. మ్యారేజ్ అయ్యి కూడా 13 ఏళ్ళు, పిల్లలు లేరండి. 13 సంవత్సరాలు అయింది సార్ మ్యారేజ్ అయ్యి. అమ్మాయేమో నాకు ఇంకా 13 ఏళ్ళు అయిపోయింది, ఇంక ఇప్పుడు నేను విడిపోయి ఏం చేస్తాను, నాకు చావైన బతికేనా అతనితోనే అని చెప్పి అంటోంది. ఆ అబ్బాయి ఏమో నాకేమో వద్దంటున్నాను. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ జరుపబడుతుంది. ఇది హైకోర్టు వారి ఆదేశాలు, గౌరవనీయులైన హైకోర్టు వారి ఆదేశాలు మరియు గౌరవనీయులైన జిల్లా జడ్జి గారి మార్గదర్శనం మేరకు జరుగుతోంది. యాక్చువల్లీ ఇక్కడైతే ఎక్కువగా కేసులు పరిష్కారం జరుగుతుంటాయి లోక్ అదాలత్ ద్వారా. ముఖ్యంగా అడ్వకేట్ సహకారం అయితేనేమి, పార్టీల సహకారంతో మేము చాలా కేసులు పరిష్కరించుకుంటున్నాం. ఎందుకంటే రాజీయే రాజమార్గం అని అంటుంటారు. అలాగే ఈ కేసులను చిన్న కాంప్రమైజ్ ద్వారా పరిష్కరించడం, కేసులు పరిష్కరిస్తే మిగిలిన కేసులను పరిష్కరించుకోవడానికి అవకాశంగా వీలుగా ఉంటుందని చెప్పి ఈ రాజీ పద్ధతిని ప్రోత్సహించడం జరుగుతోంది. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయినా ఈ టర్మ్లో ప్రతి 2 మంత్స్కి ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందులో ఎవరికి బలవంతం ఏమీ లేదు. అందరూ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకి అంగీకారం అయితేనే కానీ ఇది అవార్డు పాస్ చేయడం ఉండదు. ఒకసారి అవార్డు పాస్ చేసిన తర్వాత దీన్ని క్వశ్చన్ చేయడానికి ఉండదు. అందుకు ప్రతి ఒక్కరు కూడా దాంట్లో అవార్డులతో విషయాలు కూలంకుషంగా అర్థం చేసుకొని అందరూ పాల్గొని వీలైన ఎక్కువ కేసుల పరిష్కారాన్ని సహకరించవలసిందిగా కోరుకుంటాను. తెనాలి పట్టణానికి చెందిన రెయిన్బో సంస్థ శ్రీ లక్ష్మీనారాయణ కూచిపూడి కళానికేతన వారి సంయుక్త ఆధ్వర్యంలో తెనాలి కొత్తపేటలోని రాధాకృష్ణ కళ్యాణమండపం నందు శనివారం నిర్వహించిన నృత్య పోటీలు పోటాపోటీగా కొనసాగి ప్రేక్షకులను అలరించాయి. తెనాలి కొత్తపేటలోని శ్రీ రాధాకృష్ణ కళ్యాణ మండపం వేదికగా శనివారం రెయిన్బో సంస్థ శ్రీ లక్ష్మీనారాయణ కూచిపూడి కళానికేతన సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య పోటీలు సూపర్ను అలరించాయి. ఫోక్ డ్యాన్స్, వెస్టర్న్ డ్యాన్స్ పోటీలు గ్రూపులకు నిర్వహించగా శాస్త్రీయ నృత్యంలో సోలోగా పోటీలు నిర్వహించారు. విజేతలకు ప్రథమ బహుమతి గోల్డ్ కాయిన్, ద్వితీయ బహుమతిగా సిల్వర్ కాయిన్, తృతీయ బహుమతి నగదు అందజేశారు. డాక్టర్ జీవనత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నృత్య పోటీల్లో తొలుత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో అలేఖ్య, వరలక్ష్మి, జ్యోతికాంత్, కె భార్గవి, వసంత, భవ్య, అనురాధ తదితరులు పాల్గొన్నారు. నృత్య అభినయంలో ప్రావీణ్యం ఉన్న ఇంటర్లోపు విద్యార్థులతో రెయిన్బో సంస్థ నిర్వాహకులు డాక్టర్ జీవనత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నృత్య పోటీలు ఆహ్లాదభరితంగా కొనసాగాయి. We want to encourage people. women empowerment కోసం వర్క్ చేయడమే కాకుండా డాన్స్లో, ఫైట్స్లో, కరాటేలో, వెయిట్ లిఫ్టింగ్లో కూడా ఆడవాళ్ళు ముందుంటారు అనే
అనే దాన్ని మేము ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాము, అందరికీ చెప్పాలనుకుంటున్నాము. సో నేను మొదటి నుంచి దేనికైతే కట్టుబడి ఉన్నానో ఓన్లీ లేడీస్ ఎంకరేజ్మెంట్, లేడీస్ ఎంపవర్మెంట్ కోసం వర్క్ చేస్తామని, దానికోసం వాళ్ళు ఓన్లీ మహిళలకు మాత్రమే పెట్టడం జరిగింది. యాక్చువల్గా డ్యాన్స్ అనేది ఎందుకు ఎంచుకున్నామంటే, ఇప్పుడు మా గ్రూప్లో మీకు ఎదురుగా కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా సామాన్యమైన స్త్రీలు కాదు. వీళ్ళు వాళ్ళ ఒక్కొక్క వృత్తిలో వాళ్ళ 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 దీంట్లో కూడా చాలా నిష్ణాతులైన వాళ్ళు. ఒకళ్ళు బ్యూటీషియన్, ఒకళ్ళు డిజైనరు, ఒకళ్ళు బొటీక్ నడిపిస్తున్నారు, ఇంకొకళ్ళు వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా రోల్ మోడల్స్ లాగా ఫీమేల్స్ కెన్ డూ ఎనీథింగ్. అంటే ముందరకు వెళ్ళి చేయగలిగితే మనం వెయిట్ లిఫ్టింగ్ దగ్గర నుంచి ఏ పనైనా చేయగలము అని చూపించుకోవడానికి మాత్రమే నేను ఒక్కొక్కరిని ఇలా సెలెక్ట్ చేసుకుని నా గ్రూప్లో ఉంచుకున్నాను. ఇది ఇలా ఇప్పుడు వీళ్ళని ఎంకరేజ్ చేయడం, వీళ్ళు ఏదైతే రంగాల్లో ఉన్నారో ఆ రంగాన్ని ఎంకరేజ్ చేయడం కోసం తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో వేయించేసి ఉన్న దాసకుటి ఆశ్రమనందు 74వ శ్రీ మహాలక్ష్మి కుంకుమార్చన పూజలు ఆధ్యాత్మిక శోభతో వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని దాసకుటి ఆశ్రమం ఎంతో మహిమాన్వితమైన ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న నేపథ్యంలో 74వ మహాలక్ష్మి కుంకుమార్చనలు గత నెల 31వ తేదీ నుండి ప్రారంభించి ఈ నెల 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న క్రమంలో శనివారం 108 హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం, భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల ప్రాధాన్యతను దాసకుటి ఆశ్రమ షష్టమ పీఠాధిపతి సీతారామస్వామి మీడియాకు వివరించారు. ఆదివారం విశేషంగా సామూహిక శ్రీ రమాసీత సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించినట్టు తెలిపారు. సోమవారం పూర్ణాహుతి కార్యక్రమంతో మహాలక్ష్మి కుంకుమార్చన పూజలు పరిసమాప్తం కానున్నాయి. భక్తులు ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆశ్రమ వైశిష్ట్యాన్ని వివరించారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజలు ఆగస్టు 31వ తారీఖు నుంచి సెప్టెంబర్ 15 వరకు జరుగుతున్నాయి. చాలా విశేషంగా జరుగుతున్నాయి. రోజుకొక కార్యక్రమం, కళ్యాణం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ జరుగుతున్నాయి. అంతర్భాగంగా ప్రతిరోజు యజ్ఞం జరుగుతుంది. మొన్న 2 రోజులు సుందరాకాండ యజ్ఞం చేశాము. రోజు యజ్ఞంలో రామ మంత్రము, నారాయణ మంత్రము, సుదర్శన మంత్రము, నారసింహ మంత్రంతో జరుగుతుంది. ఇదంతా లోక కళ్యాణార్థం కూడా జరుగుతుంది. అందరూ క్షేమంగా ఉండ కోసం చేస్తున్నాము. రేపు సత్యనారాయణ స్వామి వ్రతం కలదు. పాల్గొనాల్సిన భక్తులు రేపు ఉదయం 10 రావాల్సిందిగా కోరుచున్నాము. ఉచితంగానే వచ్చి పాల్గొవచ్చును. ఆసక్తి గల భక్తులు నా నెంబరు 9966153156 9966153156 సీతారామదాస స్వామి షష్టమ పీఠాధిపతి. కాబట్టి రేపు వచ్చి పాల్గొవలసిందిగా కోరుచున్నాము. ఎల్లుండి సోమవారం నాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చివరి రోజు అనేక వాటితో అభిషేకాలు జరిగిన తర్వాత పూర్ణాహుతి జరుగుతుంది. రేపు సోమవారం నాడు ఉదయం 9 మొదలుపెట్టింది, సాయంకాలం 4 దాకా జరుగుతుంది. ఆ పూర్ణాహుతిలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిన కోరుచున్నాము. దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం నందు ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం నందు జరగనున్నాయి. మొత్తం 11 రోజుల పాటు నిర్వహించిన ఈ శరన్నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించనున్నారు. ఈ విషయంపై శనివారం ఆలయ కార్యనిర్వహణాధికారి కె సునీల్ కుమార్, అర్చకుడు తారకనాథ్ వివరాలను వెల్లడించారు. 22/9/2025 నుండి 2/10/2025 వరకు దేవి శరన్నవరాత్రోత్సవం జరుగును. 22/9/2025 అమ్మవారికి ప్రత్యేక అలంకరణ బాలా త్రిపుర సుందరి దేవి. 23/9/25 రెండవ రోజు గాయత్రి దేవి అలంకరణ. 24/9/25 మూడవ రోజు కాశీ అన్నపూర్ణాదేవి అలంకరణ. కావున భక్తులు 50 మంది శ్రీ మహంకాళి అమ్మవారిని ధరించి మీ యొక్క కోరికలు విన్నవించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ప్రార్థిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ భూములు ఆక్రమణకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు. తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. కక్ష సాధింపు అరెస్టుపై ఉద్యమ స్ఫూర్తితో న్యాయ పోరాటం చేస్తామన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయేషా మేరా హత్య కేసులో సిబిఐ విచారణ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన అయేషా మేరా తల్లిదండ్రులు. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్త సమాప్తం. నమస్కారం.